గాంధీజీ పేరు తీసేసి రామ్జీ అట. రామ్జీ ఏంది? ఈ దేశంలో మొత్తం ప్రజలు ఆకలితో ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, అత్యాచారం పోవాలి, బలి కావాలి, తిండి లేకుండా చావాలి. అట్లా చేయడానికే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రోజ్గార్ బిల్లు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లును చూస్తే మాత్రం అదే నిజం కాబోతుంది అనేది కూడా తెలుస్తున్న సందర్భం ఉంది. 2005లో చట్టంగా వచ్చిన ఏదైతే ఉపాధి కోసం ప్రతి ఒక్కరికి కూడా 100 రోజుల ఉపాధి లభిస్తుందని కూడా వేచి చూసిన సందర్భం. కానీ ఇప్పుడు పెంచుతున్నామంటున్నారు, కానీ దాన్ని తుంచే ప్రయత్నం చేస్తున్నారని కూడా మేధావులు చెప్తున్న సందర్భం ఉంది. ఇందులో భాగంగా దానిపైన మేధావులంతా కూడా సమావేశం కడింది. వారిని అడిగిపోతే సార్ చెప్పండి, అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కావచ్చు, ఇప్పుడు జీకి సంబంధించి ఎట్లాంటి తేడాలు ఉన్నాయి? అసలు మొత్తము ఈ దేశంలో మొట్టమొదటిసారి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఒక ఉపాధి హామీ ఒక చట్టము, ఒక హక్కుగా వచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా. గత 20 సంవత్సరాలుగా ఈ చట్టం అమలు అవుతుంది. దేశంలో 20 కోట్ల మందికి పైగా ఆకలి తీర్చింది, వలసలు ఆపింది. కానీ వల్ల ఆ చట్టం అయితే కల్పించిందో ఆ కల్పించిన పని హక్కుల్ని మొత్తం రద్దు చేస్తూ ఇవాళ రోజ్గార్ బిల్లు పేరుతోటి ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు మొత్తం పని హక్కుల్ని ఉల్లంఘించేదిగా ఉంది, పని హక్కుల్ని హరించేదిగా ఉంది. దీని ద్వారా పేదలకు ఉపయోగపడేది ఏమీ కూడా ఉండే పరిస్థితి కొనసాగుతుంది. 100 రోజులని గతంలో ఉంది, కానీ ఇప్పుడు పెంచామని 125 రోజులు అంటున్నారు. దీనిపైన అంటే మేము చాలా కాలం నుంచి కార్మిక ఉద్యమం కొట్టాడుతుంది ఏంటంటే కనీసం సంవత్సరానికి 200 రోజుల పని దినాలు పెంచమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు 125 రూపాయలు పెంచిన కానీ దీంట్లో చాలా మిలికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతాల మాత్రమే పని నడుస్తుందంట. రెండోది, గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు భరిస్తుండే, రాష్ట్రాలు 10% మాత్రమే లోకల్ ఉద్యోగస్తుల జీతాలు ఇస్తుండే. ఇప్పుడు 60% మాత్రమే ఇస్తాము, 40% మీరే చేసుకోవాలి. లేదు, మేము డబ్బులు ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ కనుక ఖర్చు పెడితే అది రాష్ట్రాలే భరించాలి అని చెప్పి ఈ పేరుతోటి అంటే నిధుల్ని తగ్గిస్తూ నువ్వు పని దినాలు పెంచడం వల్ల పెద్ద ఉపయోగం లేని పరిస్థితి ఉంది. అది కేవలం ఈ బిల్లును అడ్డం పెట్టుకోనికి 125 రూపాయలు పెంచినామని చెప్పుకోవడానికి తప్ప కూలీలకు పెద్దగా ప్రయోజనం లేని పెంపు ఇది. నోటిఫికేషన్ ఉన్న ప్రాంతాల్లో పని ఉంటుంది, మరి మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఏం చేయాలి? అంటే మిగతా ప్రజలు ఇప్పుడు వారు కోరుకుంటుంది ఏంటంటే ఆకలితో చావాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, ఈ దేశాన్ని విడిచిపెట్టి పోవాలి, గల్పు పోవాలి, బొంబాయి పోవాలి, ఇంకో దగ్గర అంటే అవన్నీ పోవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. ఇవాళ ఇక్కడ ప్రజలు మన మనువాదుల కుట్రలు ఎప్పుడు ఎట్లుంటాయంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాజాలం ఈ దేశంలో మొత్తం ప్రజలు ఆకలితో ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, అత్యాచారం పోవాలి, బలి కావాలి, తిండి లేకుండా చావాలి. అట్లా చేయడానికే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రోజ్గార్ బిల్లు. ఇంకోటి, ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ పేరు తీసేసి రామ్జీ అట. రామ్జీ ఏంది? అసలు రాముడు అంటే దేశానికి అందరికీ మొక్కుతూ ఉంటాడు. కానీ ఒక మహనీయునికి ఒక ఆరాధానికి మధ్య పోటీ పెట్టి ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టిన సందర్భం కనపడుతుంది. ఈ బిల్లు కొత్తగా చూసుకున్నట్టయితే గతంలో 15 రోజులలో బిల్లు వచ్చేది, కానీ ఇప్పుడు వారం రోజులను తీసుకొని వస్తున్నాం. ఫైన్ కూడా 0.05 నుంచి కూడా పెంచుతున్నామని కూడా, అంటే 10,000 వరకు కూడా పెంచుతున్నామని కూడా చెప్తున్నాం. అంటే బిల్లులు అంటే బయటకు చెప్పేది మాత్రం బాగుంది అని చెప్పేసి, కానీ లోపలికి వెళ్తే మాత్రం దీంట్లో లోపాలు అనేది కూడా కనబడుతున్నాయి. అంటే దీంట్లో కొత్తగా ఏం లేదు. ఇంతకుముందు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారము 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజున ఇచ్చిండ, ఒక్కొక్క వారం అన్న 15 రోజులు ఇచ్చిండ. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. తెలంగాణలో గత మే నెల నుంచి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు కూలీలకు పెండింగ్ నిధులు ఉన్నాయి. ఇవ్వలేదు పరిస్థితి. అంటే చెప్పడం ఒకటి, అమల్లో ఒకటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మొత్తం కూలీలకు వ్యతిరేకమైంది ఇది. పని లేదు, అసలే పనికి నిధులు లేవు, చేసిన పనికి పేమెంటే లేదు. 15 రోజులని క్లాజ్ పెట్టుకున్నావు, క్లాజును అమలు చేయాల్సిన ఎవడు? ఇప్పటివరకు ఎన్ఆర్జీ చట్టం అమల్లో ఉంది కదా, ఎన్ఆర్ చట్టం రద్దు కాలే కదా. ఆ చట్టానికి గత 10 ఏళ్ళుగా ఎందుకు ఉల్లంఘిస్తున్నావు? ఎందుకు 15 రోజుల్లో కూలీలకు ఇవ్వలేకపోయావు? దానికి ఏమైనా వివరణ ఇచ్చావా నువ్వు? ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే 15 నుంచి వారం మార్చి ఇప్పటికి ఆల్రెడీ వారం రోజులకి వస్తుంది పేమెంటు. మస్టర్ రోలు శనివారం టు శుక్రవారానికే వస్తుంది మస్టర్ రోలు. ఆ వారానికే పేమెంట్ వస్తుంది. కొత్తగా మేము వారం రోజులు ఇస్తున్నాం అనేది అది మాయ చేసి తప్ప ఇంకేం లేదు దాంట్లో. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జీఎస్టీ బిల్లు రూపంలో చాలా డబ్బులు ఇస్తుంది, కానీ ఆ డబ్బులే ఇక్కడికి వీళ్ళకి రావడం లేదు. అలాగే తెలంగాణ లాంటి ప్రాంతాలు పెన్షన్ కావచ్చు, అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. 40% దాదాపు 1700 కోట్ల రూపాయలు భరిస్తుంది. అసలు
ఇప్పటికే మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, మా రాష్ట్రం దివాలా తీసింది, గత ప్రభుత్వం మొత్తం నిధులన్నీ మింగేసింది, డబ్బులు లేవు, మేము సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టలేకపోతున్నాం, భూములు అమ్ముకొని చేస్తున్నామని చెప్తున్నారు. ఇటువంటి రాష్ట్రాలకు తెలంగాణ లాంటి ఒక ఎక్కువ జిఎస్టీ, హైదరాబాద్ లాంటి సిటీ నుంచి వచ్చే ఒక పనులచ్చే రాష్ట్రమే ఇవాళ నిధులు లేక అల్లాడుతుంటే చిన్న చిన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది? అది గోవా లాంటి, రాజస్థాన్ లాంటి పరిస్థితి, బీహార్ లాంటి పరిస్థితి ఏంటిది? ఇప్పటికే మనకు బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎక్కువ మంది వలస వస్తున్నారు, కూలీలు వస్తున్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. అంటే ఆయా రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే కేంద్రము ఎత్తేసింది, మీరు కూడా ఎత్తేయండి, మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదా. ఒక చట్టం అమలు కావాలి కదా, ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఆ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అట్లా రాష్ట్రాల మీద భారం వేస్తూ తన బాధ్యతను మొత్తం తప్పించుకుంటుంది. ఈ దేశం పార్లమెంట్ కదా, ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, నువ్వు పరిపాలిస్తున్నావు కదా, నీకు ఈ ప్రజల పట్ల బాధ్యత లేదా? రాష్ట్రాలు భరించాలి. నా ఎందుకు రాష్ట్రాలు భరించాలి? మరి అప్పుడు ఇప్పటి వరకు 90-10 ఉంది కదా, ఎందుకు దాన్ని క్లాసిఫై చేయలేకపోయావు నువ్వు? మొన్నటిదాకా నువ్వు కూడా ఇచ్చావు కదా, నువ్వు కూడా 90% నిధులు ఇచ్చావు కదా, ఇలా ఏకంగా 60% ఇస్తున్నామని ఎందుకు ఒప్పుకుంటూ చెప్తున్నావు? అంటే ఇది ఒక పేదల ఆకలి తీరడం అనేది ఇవాళ మనవాద పాలకులకు ఇష్టం లేదు, మోడీ అమిత్ షా త్రయానికి ఇష్టం లేదు. కాబట్టి ఇవాళ ఈ మొత్తము రకరకాల పేరుతోటి, రకరకాల 125 రోజులు అంటాడు, వారం రోజుల పేమెంట్ అంటాడు, ఈ రకరకాల పేరుతోటి ఇవాళ మాయ చేసి ఈ బిల్లును ఆమోదించుకుని చట్టరూపం చేసి మొత్తం పేదలకు హక్కును చేస్తారు. ఇప్పటికే లేబర్ కోడ్లను ఎత్తేసారు, లేబర్ కోడ్ను ఎత్తేసి మొత్తం 44 చట్టాలు ఎత్తేసి 4 కోడ్లు తీసుకొచ్చారు. దాంట్లో కనీస వేతన చట్టం లేదు. మొత్తం ఎంటైర్ బిల్లులో కనీస వేతనం గురించి మాట్లాడలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కనీస వేతనం గురించి మాట్లాడింది, ఆడమగకు సమాన వేతనం గురించి మాట్లాడింది. ఈ బిల్లులో, ఇది రోజుగారి బిల్లు, వాళ్ళు పార్లమెంట్లో నిన్న మంత్రి పెట్టిన బిల్లు, 44 పేజీల బిల్లు, ఈ బిల్లు ఎక్కడ కూడా కనీస వేతనాల గురించి మాట్లాడలేదు. అంటే వేతనం వస్తే ప్రధానమంత్రి జీతం రావచ్చు 1,00,000 కోట్లు, ముఖ్యమంత్రికి రావచ్చు, మంత్రులకు రావచ్చు, కానీ కూలివాడికి మాత్రం రాకూడదు. ఇంకా బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చారు, ఎన్ఎంఎంఎస్ పేరుతోటి, ఆధార్ పేరుతోటి మొత్తం 7 కోట్ల మంది కూలీలను తొలగించారు. 20 కోట్లలో 7 కోట్ల మందిని ఈ పనికి దూరం చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో 25 లక్షల మంది వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ పేరు తీసేశారు. అంటే కూలీలు రెగ్యులర్గా పనిచేస్తారు, యాక్టివ్ ఇన్యాక్టివ్ కూలీల పేరుతోటి మొత్తం పని హక్కును కాలు రాస్తున్నారు. ఇప్పుడు ప్రజలు దీనిపైన మేల్కోకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంది? మీరు వాళ్ళని మేల్కొల్పడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఈ ప్రజలు మేలుకోకపోతే మొత్తం పాలకులు చెప్పింది నడుస్తుంది దేశంలో. ప్రజలు తమకు ఏం కావాలో ప్రజలు తేల్చుకోవాలి. ఒక హక్కుగా వచ్చిన ఉపాధి చట్టం నీ కన్న ముందు నుంచి గుంజుకుంటే నీ చేతిలో ఉన్న కంచాన్ని, అన్నాన్ని ఇవాళ మోడీ అమిత్ షా గుంజుకుంటున్నాడు. రాముడి పేరుతోటి, గాంధీ పేరు తీసేసి రాముడి పేరుతో చేస్తున్నాడు. అంటే రాముడు గుంజుకోమని చెప్పాడా? రాముడు నేను పోయి అడవికి పోయి మొత్తం ఈ దేశము సస్యశ్యామలంగా ఉందని చెప్పాడు కదా. మరి అటువంటి రాముడి పేరు చెప్పి నువ్వు ఇవాళ మొత్తం కూలోని ఆకలి చావులకు మళ్ళీ చేస్తున్నావు. కాబట్టి ప్రజలు మేలుకోవాలి. ఈ బిల్లును మొత్తం మేము 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లును తగలబెడతా ఉన్నాం. మోడీ తీసుకొచ్చిన ఈ బిల్లు పత్రాలు మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తగలబెడుతున్నాం. ఇప్పటికే దేశవ్యాప్త ఉద్యమం నడుస్తుంది. నిన్న పార్లమెంట్ అంతా అట్టుడికింది. పార్లమెంట్ లోపల బయట కూడా ఎంపీలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా, ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ కూడా, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకంగా రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా ప్రజలకు హక్కుగా వచ్చిన ఉపాధి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని. ఎందుకంటే గతంలో 100 రోజులు అన్నారు, ఇప్పుడు 125 రోజులు అన్నారు. కానీ లోపాలు మాత్రం చాలా ఉన్నాయి. దీన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.